చేతులు కాలేక ఆకులు పట్టుకుని చెందక సేమ్ అలాంటి ఇష్యూస్ ఎక్కడ చూసినా రిపీట్ అవుతున్నాయి. తాజాగా ఓపెన్ నాలాలో హైదరాబాద్ లో మియాపూర్ లో బాలయ్య మిస్ అయి ఇప్పటికీ 19-20 గంటలు దాటుతోంది. ఇప్పటి వరకు ఆచూకైతే లభించట్లేదు. వర్షాకాలం కంటే ముందు తీసుకోవాల్సిన చర్యలు ఇవన్నీ కూడా నిజంగా ఇప్పుడు బాలయ్య గల్లంతై దాదాపు 18 గంటలు గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. యాక్చువల్గా మనం బిగ్ టీవీ మొదటి నుంచి వాళ్ళ మార్నింగ్ నుంచి కూడా ఈ ఇష్యూని ఇలా గట్టిగా మనం టేకప్ చేసాం. నిజంగా అధికారులు ఏం చేస్తున్నారు, ఎందుకంటే ప్రజల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాల్సిన బాధ్యతలు, అట్ ద సేమ్ టైం నాలాలు క్లియర్ చేయించేటువంటి బాధ్యత అధికార యంత్రాంగం తీసుకోవాలి. అప్పటికి ఆల్రెడీ ఇప్పుడు SDRF, GHMC, హైడ్రా బృందాలు తీవ్రంగా మార్నింగ్ నుంచి సర్చింగ్ చేస్తున్నాయి. బట్ ఇప్పటికి కూడా ఆయన ఆచూకీ లభించలేదు. ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తన భర్తను చూపిస్తారా లేదా అంటూ బాలయ్య భార్య అక్కడ అధికారులను వేడుకుంటున్న దృశ్యాలు అసలు నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలిసివేస్తున్నాయి. అంటే నిజంగా వాళ్ళు మార్నింగ్ సర్చింగ్ చేస్తున్నారు. అంటే దీంట్లో పబ్లిక్ కూడా కొంత జాగ్రత్త పాటించాలి. అంటే సో ఇటువంటి జరుగుతున్నప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు నాలాలు పొంగుతుంటాయి, అటువైపు వెళ్ళక నేను అబ్జెక్ట్ చేస్తాను రాజేష్. పబ్లిక్ నిజమే, కరెక్ట్, ఫైన్, ఓకే, జాగ్రత్తలు ఉండాలి. అలా అని చెప్పి కావాలని ఎవరు దూకేరు, కావాలని ఎవరు పడిపోరు కదా, కావాలని ఎవరు తమ ప్రాణాలు తీసుకోరు కదా. కానీ ఇక్కడ పోకుండా ఉండాలంటే మనం వర్షాకాలం స్టార్ట్ కాకముందు ఒక మాట మాట్లాడాం. మనం వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు ప్రభుత్వాలు కావచ్చు, దానికి సంబంధించిన అధికారులందరూ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వర్షం పడ్డాక తీసుకోవాల్సిన చర్యలు కాదు. ఖచ్చితంగా అంటే వర్షం పడక ముందు తీసుకోవాలి, వర్షం పడుతున్నప్పుడు తీసుకోవాలి, వర్షం పడ్డాక కూడా తీసుకోవాలి అధికారులు. ఎవరు కూడా వర్షం పడితే ప్రాణం పోతుంది అంటే ఎంత నిస్సహాయ స్థితిలో మనం ఉన్నాం. ప్రాణం అత్యంత విలువైంది ప్రాణమే, ఇంకేది కాదు. ఈ లోకంలో అత్యంత విలువైంది ప్రాణం మాత్రమే. ఎందుకంటే ప్రాణం పోతే తిరిగి రాదు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఆ బాలయ్య అనేటువంటి వ్యక్తే ఖచ్చితంగా పెద్ద దిక్కు. తన భార్య కన్నీళ్లు పెట్టుకుంటుంది, నా భర్తను చూపిస్తారా చూపించరా అని. ఎవరి తప్పు వల్ల ఇప్పుడు బాలయ్య ప్రాణాలు కోల్పోయాడు? ఎవరు తీసుకుంటారు బాలయ్య మరణాన్ని? మా తప్పిదం వల్ల చనిపోయాడని ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు? ఖచ్చితంగా సంబంధిత అధికారులు బాధ్యతలుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలం ఎప్పుడు మనకేం టైం చెప్పి రాదు. వర్షం టైం చెప్పి మేము పలానా 4 గంటలకు రాబోతున్నాను, 6 గంటలకు రాబోతున్నాను అంటే ఒక అంచనా ఉంటుంది. పలానా సాయంత్రం వస్తుంది, పలానా మధ్యాహ్నం వస్తుంది, పలానా నైట్ వస్తుంది అనేది ఒక అంచనా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి నాలాస్ని క్లియర్ చేయించేటువంటి బాధ్యత అధికార యంత్రాంగం తీసుకోవాలి. ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మాత్రం అధికార